నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు భద్రత పెంపు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. రాజీవ్ గాంధీని యువత ఆదర్శంగా తీసుకోవాలి, సీఎం రేవంత్. ఆటోమొబైల్ దిగ్గజంగా నంబర్ 1 స్థానానికి భారత్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. బెట్టింగ్ యాప్స్ బిల్లు అభినందనీయం, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ఇవాళ చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ను బలపరుస్తూ సోనియా సహా 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అధికారిక నివాసంలో జన్ సున్వాయి కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా ఆమె చేయి పట్టుకొని తన వైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ సీఎం భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ సీఎం భద్రతను పెంచింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్తో జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. దీంతో ఇవాళ ఉదయం సిఆర్పిఎఫ్ సిబ్బంది సీఎం నివాసానికి చేరుకుంది. సీఎంకు 24 గంటలు రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి నివాసంతో పాటు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. సిఆర్పిఎఫ్తో పాటు ఢిల్లీ పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సీఎంకు నిరంతరం రక్షణ కల్పించనున్నారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని, 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం కల్పించారని, కంప్యూటర్ను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువత రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలు అర్పించారని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే ఆనాడు హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది పడిందని అన్నారు. తాము కూడా రాజీవ్ బాటలో నడుస్తూ సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామని అన్నారు. ఇక 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేయాలని అన్నారు. దేశంలో పేదల కలలు సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమని వారన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను వచ్చే 5 ఏళ్లలో ప్రపంచంలో నెంబర్ 1గా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈఐసిఐ KPMG నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. భారత ఆటో పరిశ్రమ విలువ ప్రస్తుతం 22 లక్షల కోట్లుగా ఉందన్నారు. 2014లో తాను రవాణా శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పరిశ్రమ పరిమాణం 7.5 లక్షల కోట్లుగానే ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికాలో ఆటో రంగం విలువ 78 లక్షల కోట్లుగా ఉంటే చైనా ఆటో రంగం విలువ 47 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధనలో లాజిస్టిక్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 16% ఉంటే 10%కి తగ్గించగలిగినట్టు చెప్పారు. త్వరలో సింగిల్ డిజిట్కు తీసుకొస్తామని ప్రకటించారు. బెట్టింగ్ యాప్స్ నిషేధానికి కేంద్రం బిల్లు తీసుకురావడం సంతోషం కలిగించిందని ఆర్టీసీ ఎండీ విపి సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్లో స్పందించారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ ప్రతిభావంతమైన ఉద్యమంగా ఎదిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు. హిందీ, తెలుగు, కన్నడ, ఇతర భాషల్లోనూ ప్రముఖ సోషల్ మీడియా ప్రభావశీలులతో చేతులు కలిపారు. నాకు వచ్చిన కొన్ని సందేశాలు కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి, అవి మాటలకు అందనివి అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా పార్టీకి విధేయుడు, కార్యకర్తలకు అండగా ఉండే చెమర్తి జగన్మోహన్ రాజును నియమించినందుకు రాజంపేట నియోజకవర్గం టి సుండుపల్లి తెలుగు తమ్ముళ్లు టీడీపీ అధినేతలకు ధన్యవాదాలు చెబుతూ నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ కేకులు కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుండుపల్లి రెడ్డప్ప, శివరాం నాయుడు, సూరి, బాబు అలాగే తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ కొంచెం ఆలస్యంగా అయినా అందరివాడిగా ఉన్న వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, చెమర్తి ఆధ్వర్యంలో రాబో ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని వారు తెలియజేశారు. నంద్యాల జిల్లా డోన్లో ఉద్యోగాల జనసేన పార్టీ ఇన్ఛార్జి చేస్తున్న మోసం బట్టబయలైంది. ఇక గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సొంత పార్టీ వారితో గడ్డం బ్రహ్మం డబ్బులు వసూలు చేశారు. ఉద్యోగానికి దాదాపు 3.5 లక్షల వరకు రేటు కుదుర్చుకున్నాడు. భార్యకు ఉద్యోగం కోసం 2 విడతల్లో దాదాపు 1 లక్ష వరకు ఇచ్చానన్నట్లు బాధితుడు తెలిపారు. తమకి ఇస్తామని చెప్పిన ఉద్యోగాల్లో వేరే వాళ్ళు రావడంతో మోసపోయామని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. గతంలో కూడా అదే పార్టీకి చెందిన వీరయ్య అనే కార్యకర్తతో బెల్ట్ షాప్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాభివృద్ధి మర్చిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తోందని నర్సాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న 16 మంది లబ్ధిదారులకు 6,79,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయి. వారికి నేడు చెక్కులు అందజేశారు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ నిరుపేదల సంక్షేమాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది. మండల అధ్యక్షులు చెప్పినట్టు ప్రజారోగ్యం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, మరి అభివృద్ధి పట్ల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా దిగ్విజయంగా నడుస్తుంది. మరి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు నుంచి క్రమశిక్షణతోని ఈరోజు గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ మరి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఈరోజు ఇచ్చుకుంటూ ప్రజా సంక్షేమం పట్ల, పేదల పట్ల ఈ ప్రభుత్వం చూస్తున్నటువంటి చొరవ చాలా అభినందనీయం. గతంలో పేదలను విస్మరించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఈరోజు ప్రతి పథకం ఇలా పేదవారి ఇంటికే చేరడం జరుగుతుంది. ఈరోజు రేషన్ కార్డులు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, మరి ఏ పథకం చూసినా ఇలా రుణమాఫీ జరిగింది. మరి ఇలా ప్రతి పథకం పేదవానికి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. మీ అందరికీ తెలుసు, ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా పాటిస్తూ 6 గ్యారంటీలను మరి ఏ విధంగా ఒక పకడ్బందీగా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీతో మొదలు పెట్టుకుంటే ఉచిత కరెంటు విషయం అయితేనేమి, మరి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఏ పథకం చూసినా ప్రతి లబ్ధి అనేది పేదవాడింటికే చేరింది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రోజు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే పేదవాడింటికి చేరినాయి. అంటే మళ్ళీ ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేదవాడి ఇంటికి చేరుతున్నాయి. మీరు ఏ ఇంటి తలుపు తట్టినా మరి పోయిన ప్రభుత్వంలో ఏం లబ్ధి చేకూర్చిందంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు రాలేవు, మరి రేషన్ కార్డులు ఇవ్వలేరు, మరి ఒక ఉద్యోగం రాలేదు. మరి ఏ పథకం చూసినా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే వచ్చింది. కాబట్టి ప్రజా విశ్వాసాన్ని ప్రజా విశ్వాసాన్ని మరి ఈరోజు పొందుతున్నటువంటి ప్రభుత్వం అంటే రేవంత్ అన్న ప్రభుత్వం. కాబట్టి మీరందరూ గమనించాల్సిన విషయం, అభివృద్ధి విషయంలో కూడా చెప్తున్నా. ఈరోజు వెల్దుర్తి మండలంకి వచ్చినాం.
ఇది గత ప్రభుత్వంలో మరి రోడ్లు వేపిస్తామని చెప్పారు, మరి పిల్లికోటాల టు మన వెల్దుర్తి విషయం అయితే చెప్పారు. ఈరోజు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఈరోజు మనం మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి ద్వారా మరి ఒక శుభవార్త మనం ఖచ్చితంగా వెల్దుర్తి మండల ప్రజలు వింటారని నేను విశ్వసిస్తున్నా. నేను దాని కొరకు తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతున్నది. ప్రతి దగ్గర ఇలా ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారు అయితేనేమి, సీతక్క దగ్గర అయితేనేమి, మరి ఇది R&B కింద వస్తుంది కాబట్టి మరి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం కానీ, మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి వెల్దుర్తి మండల ప్రజలకు అందరికీ కూడా త్వరలోనే ఒక శుభవార్త తెలియజేస్తారని మీ అందరికీ సవినయంగా వినియోగిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేవారు ముందుగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం వారు విధించిన నిబంధన ప్రకారం నడుచుకోవాలి. వినాయక మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి. 22, 23 తారీఖులోపు వినాయక మండపాలు కావలసినటువంటి అనుమతి పత్రాలు తీసుకొని వినాయక మండపాల ఏర్పాటు చేసుకోవాలి. ఇక విగ్రహం ఎత్తు ప్రభుత్వం వారు చెప్పిన విధంగా 5 అడుగుల ఎత్తు మించరాదని వారు అన్నారు. ప్రజలకు తిరువూరు పోలీసు వారి విజ్ఞప్తి, వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా 23/8/2020 తేదీ 8 గంటలలోపు పర్మిషన్లు తీసుకోవాలి. అదేవిధంగా నిమజ్జనానికి 9 రోజులు మాత్రమే అనుమతిస్తారు. గణేశోత్సవాల భాగంగా ముందుగానే కమిటీలు ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎటువంటి డీజేలకు అనుమతి లేదు, మామూలు మైకులు మాత్రమే అలౌ చేస్తాము. అదేవిధంగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. పబ్లిక్ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే కన్సర్న్ ఓనర్ నుంచి కంపల్సరీ అందరూ కూడా ఎన్ఓసి తీసుకోవాలి. విగ్రహం ఎత్తు 5 అడుగులకు పెంచరాదు. అదేవిధంగా విగ్రహం ఏర్పాటు వల్ల ట్రాఫిక్ కానీ ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అదేవిధంగా మండపాల దగ్గర విలువైన వస్తువులు, డిబ్బీలు, బంగారం, లడ్డు, ఇతరత్ర సామాగ్రి ఉన్నట్లయితే దానికి కమిటీ వారే పీస్ కమిటీలు ఏర్పాటు చేసుకొని వారే పహారా వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి మండపం వద్ద కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్తో కూడిన ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా చుట్టుపక్కల ఇతర మతాలకు సంబంధించిన ప్రదేశాలు కానీ ఇతర దానికి సంబంధించిన ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కల్పించకూడదు. పీస్ కమిటీల సారథ్యంలో అటువంటి వాటిని మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఫైర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మండపానికి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ నిమజ్జనం సమయంలో, అది ఊరేగింపు సమయంలో ఎవరు కూడా తాగి గొడవలు చేయడము, అదేవిధంగా న్యూసెన్స్ చేయడము ఇలాంటి పనులు చేయకూడదు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందుగానే అగ్నిమాపక సిబ్బంది నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా నిమజ్జన సమయంలో నీటి ప్రవాహం జరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లోతుకు వెళ్లకుండా ఎత్తగాళ్ళు నియమించుకొని దాన్ని నిర్దేశించిన ప్రదేశం దాటి లోపలికి ఎవరికి వెళ్ళకూడదు. అదేవిధంగా శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకూడదు. వినాయక చవితి ప్రశాంత వాతావరణంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకుంటారని, అందరూ కూడా ఆర్గానిక్ మన మట్టి వినాయకుడిని వాడి ప్రకృతిని కాపాడతారని, అదేవిధంగా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో మీరు మీ కుటుంబ సభ్యులు చేసుకొని వినాయక ప్రశాంత వాతావరణం చేసుకొని ఎటువంటి గొడవలు తావు లేకుండా మంచిగా దాన్ని కంప్లీట్ చేసి పోలీసు వారు అందరికీ సహకరిస్తారని ఈ సందర్భంగా తిరువూరు పోలీసు తరఫున అందరినీ పేరున కోరుకుంటున్నాను. జీలుగుమిల్లి కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిస్మిల్లా బిర్యానీ సెంటర్ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత వ్యాపార ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం ఎంతో హర్షణీయమని, చిన్న తరహా వ్యాపారాలు స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించే ఇలాంటి కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమవడం సానుకూల పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు భద్రత పెంపు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ.
రాజీవ్ గాంధీని యువత ఆదర్శంగా తీసుకోవాలి, సీఎం రేవంత్. ఆటోమొబైల్ దిగ్గజంగా నంబర్ 1 స్థానానికి భారత్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. బెట్టింగ్ యాప్స్ బిల్లు అభినందనీయం, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ONE TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.